ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి ప్రభువును స్తుతించే భాగ్యం దేవాది దేవుడు మనందరికి అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమెన్. ప్రియులారా, రేపటి దినాన మనకు కన్వెన్షన్ మొదటి ఆరాధన జరగనున్నది. ఇప్పటికే ఆత్మీయ బిడ్డలందరూ ప్రార్థిస్తూ పరిచర్య చేయొచ్చు భారాన్ని పంచుకుంటూ వచ్చి ఉన్న విధానాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, సమయం సమీపిస్తుంది. శక్తికి మించిన పనులు మన ఎదుటనున్నాయి. ప్రార్థించండి, ఇంకనూ పాల్గొనండి. సంతోషం. నేటి దినాన వాక్యం కొరకైన భాగము నిర్గమాకాండము ప్రియులరా 8వ అధ్యాయం 24 నుండున్న వచనాలు మనము ధ్యానం చేయబోతున్నాము. దగ్గరగా 26 వరకున్న భాగము. 25వ వాక్యం నేను చదువుతున్నాను. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి, మేలుతోనూ నింపండి. మీ దివ్యమైన సన్నిధి తోడు అనుగ్రహించండి. రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం తోడయుండును గాక. ప్రభువా, మీ దీవెనలతో కప్పమని యేసునామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, ఈ భాగంలో మరి ఫరో ఇజ్రాయేలీల విషయమే తెలియపరుస్తున్నారు. మీరు బలి అర్పించండి, కానీ ఈ దేశంలోనే మీరు బలి అర్పణ జరిగించండి మీ దేవునికి అంటున్నాడు. కానీ మోషే అంటున్నారు, 3 దినములంత ప్రయాణ దూరము మేము అరణ్యంలోకి వెళ్ళి మా దేవునికి బలి అర్పిస్తాము అంటున్నాడు. ప్రియులరా, నిన్నటి దినాన నా ప్రజలను నీ జనుల నుండి ప్రత్యేకపరుస్తానని ప్రభు చెప్పారు. అంటే దేవుని ఆంతర్యం ఏంటి? మనం ప్రత్యేకంగా ఉండాలని, లోకానికి వేరుగా జీవించాలని, లోకంలో కలిసిపోకూడదు, లోకానికి వేరే మనం జీవించాలని ప్రభు ఆశిస్తున్నారు. అయితే ఇప్పుడు ఫరో ఏమంటున్నాడు? మీరు బలి అర్పించండి, ప్రార్థన చేసుకోండి, కానీ ఐగుప్తును మాత్రం విడిచిపెట్టొద్దు అంటున్నాడు. ఫరో సాతాను అని మనం మొదటి నుంచి అనుకుంటున్నాం కదా. సాతాను చేతిలో కీలుబొమ్మ ఎవరు? ఈ ఫరో. దేశంలోనే అర్పించండి అంటున్నాడు. అయితే తర్వాత మోషే అంటున్నాడు, అట్లు తగదు, మా దేవుడైన యెహోవాకు మేము బలి అర్పించవలసిన బలి ఐగుప్తులకు హేయము.
ఇదిగో మేము ఐగుప్తులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన యెడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా అంటాడు. వారు మమ్మను రాళ్లతో కొట్టి చంపుదురు కదా అంటున్నాడు. ఫరో ఏమో ఐగుప్తులో అర్పించమని, మోషే ఏమో మేము ఐగుప్తులో అర్పించమని. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం ఈ విషయంలో ఒక ముఖ్యమైన విషయాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఏంటి ఆ మాట అంటే, ఏంటి ఆ విషయం అంటే, బలి అర్పణ అనేది ప్రార్థనా జీవితం. ఎందుకు అరణ్యంలోకి వెళ్ళాలంటే, అరణ్యంలో నీడ, నీరు ఏది ఉండదు, నిప్పులు జరుగుతున్న ఎండ ఉంటుంది అక్కడ. ఏ వనరులు అనేవి వీరికి దొరకవు. ఏ వనరులు దొరకనప్పుడు ఇజ్రాయేలీలు ఏం చేస్తారు? సంపూర్ణంగా దేవునిపై ఆధారపడతారు. పిల్లలు ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తికి ఇంట్లో ఉన్నాడు, హెడేక్ వస్తుంది, ట్యాబ్లెట్లు ఉన్నాయనుకోండి, ఏం చేస్తాడు? లేచి ట్యాబ్లెట్ తీసుకుని వేసుకుంటాడు. అసలు ట్యాబ్లెట్ లేదు, వెళ్ళడానికి బండి లేదు, ఎవరి చేతనే రప్పించుకోవడానికి ఫోన్లో బ్యాలెన్స్ లేదు, లేచే ఓపిక కూడా అంతంత మాత్రం. ఇప్పుడు ఏం చేస్తాడు? నీవే దిక్కు ప్రభు అంటూ ప్రార్థన చేస్తాడు. అంటే అరణ్యంలోకి దేవుడు తన ప్రజల్ని ఎందుకు రమ్మంటున్నాడంటే, అక్కడ ఏ విధమైన వనరులు ఉండవు కనుక ఏది కావాలన్నా మొదటిగా వారు దేవునిపై ఆధారపడాలి. అంటే దేవుడు తన ప్రజలు తన యొద్దను ఉండాలని ప్రభు చెప్పారు కదా, నేను మీకు దేవుడునయుందును, మీరు నాకు ప్రజలునయుందురు. అలాగున వారు నడిపించబడాలనేది ప్రభు సంకల్పం. కనుకనే అరణ్యంలోకి రమ్మంటున్నారు. 2 ఐగుప్తులో ఉన్నట్లయితే, ఐగుప్తులో బలి అర్పించినట్లయితే, ఐగుప్తులకు సంబంధించినవి ఏదైనా ఆ బలి అర్పణలో చేర్చబడితే, హేయమైనవి అందులో చేర్చబడటం వలన దేవుడు దాన్ని అంగీకరించడు. దేవుడు దాన్ని అంగీకరించకపోగా దేవుడు వారికి వేరవుతాడు. కనుక ఈ ఫరో ఏమంటాడంటే, వీళ్ళని తమ దేవుని నుండి దూరం చేయాలనేదే వాడి ఉద్దేశం. నేడు సాతాను కూడా తన ఉద్దేశాలు ఏంటి? ఏ విధం చేతనైనా నిన్ను దేవుని సన్నిధి నుండి, దేవుని సముఖం నుండి, దేవుని లోగిలిలో నుండి, దేవుని చేతుల్లో నుండి, దేవుని అందిన విశ్వాసముల నుండి, దేవుని అందిన శ్రేష్టమైన సాక్షి జీవితం, పరిశుద్ధ జీవితం, తీర్మానాల నుండి తప్పించాలని కదా వాడు చూసేది. ప్రియులారా, ఇలాగే ఫరో సాతానును కలిగిన వాడై వాడి చేతుల్లో ఉన్న కీలు బొమ్మలా ఉంటూ ఇజ్రాయేలీలను వెనక్కి లాగాలని చూస్తున్నాడు. ఐగుప్తులోనే ఉండండి, బలి అర్పించుకోండి అంటున్నాడు. మోషే దానికి అంగీకరించట్లేదు. లేదు, మేము అరణ్యంలోకి వెళ్ళవలసిందే, అరణ్యంలోకి వెళ్ళి మేము మా దేవుని సన్నిధిని, మా దేవునికి బలి అర్పిస్తామంటున్నారు. ప్రియులారా, ఐగుప్తు లోకం, సాతాను ఫరో, ఇజ్రాయేలు విశ్వాస సంఘం. గమనించాలి, సాతానుడు విశ్వాసంలో ఏం చేస్తాడు తెలుసా? బలిపీఠం, బలి అర్పణ, ప్రార్థన జీవితం. నువ్వు ప్రార్థన చేసుకో, కానీ పాపాన్ని మాత్రం విడిచిపెట్టకంటాడు. అర్థమైందా పిల్లరా? నువ్వు ప్రార్థన చేసుకుంటావా? ప్రార్థన చేసుకో. ఐగుప్తుని విడవద్దు అంటే లోకాన్ని విడవద్దు, ఆచార్యాలు విడవద్దు, మందు విడవద్దు, సినిమాలు విడవద్దు, జోదం విడవద్దు, వ్యభిచారం విడవద్దు, జారత్వం విడవద్దు, సినిమాలు చూడడం విడవద్దు, చేసుకో, ప్రార్థన చేసుకో అంటాడు. దేవుడు ఏ ప్రార్థనకి జవాబిస్తాడు? యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. హిజ్కియా భక్తుడు ఏమంటాడు? అయ్యా, నీ సన్నిధి నేను ఎలా నడుచుకున్నానో కృపతో ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటారు. అంటే యథార్థంగా నీతిగా ఉన్న వాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అంటే ఇప్పుడు ఇన్ని లోపాలు పెట్టుకుని ఇజ్రాయేలీలు గనక బలి అర్పిస్తే ఆ బలి అర్పణ దేవుడు అంగీకరించడు కదా. ఇప్పుడు కయ్యూను హేబేలు అర్పించినప్పుడు అర్పణ కంటే ముఖ్యం అర్పించే వ్యక్తి కదా ముఖ్యం. కయ్యూనును దేవుడు రిజెక్ట్ చేయడానికి గల కారణం ఏంటి? ప్రేమ లేని వాడిగా, తమ్ముడిని ద్వేషించిన వాడిగా తను ఉండిపోయాడు, బలి అర్పించాడు. అది అక్కర్లేదు దేవునికి. అలాగే ఇజ్రాయేలీని అలాగ మలచాలని ఎవరు? ఈ ఫరో చూస్తున్నాడు. నా దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇప్పుడు ఫరో అలాగను చూస్తూ ఉన్న సమయంలో మోషే మాత్రం ఎక్కడ రాజీ పడలేదు. మేము బయటికి వెళతాం, ఐగుప్తుని విడిచి వెళతాం అన్నాడు.
విడిచి ముందుకు సాగాడు గనకనే సముద్రం రహదారి అయింది. బండలో నుండి మధుర జలాలు వచ్చాయి. అరణ్యం నీటి మడుగయింది. ఆకాశం ఆహారాన్ని ఇస్తుంది. పూరేళ్ళు, నడిచిన కాలు, వాపురాల, ధరించిన వస్త్రం, మాయిల, తొడిగిన చెప్పులు, అరగల, పగటి మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, ముందు యెహోవా దూత, వెనుక పరాక్రమశాలిగా, దుడ్డుకర్ర దండముగా, తలపై అభిషేకం, పాదములు అరిచేతుల్లో దాచిపడి ఇజ్రాయేలీలు నడిపించబడ్డారు. లేరా, మరి మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా, మన పరిశుద్ధ జీవితంలో కూడా మనము ఐగుప్తుని విడిచి మనం ముందుకు సాగిపోవాలి. పౌలు అంటారు, నా మట్టుకైతే బ్రతుకటి క్రీస్తు చావైతే నాకు లాభం. ఏవి నాకు లాభకరంగా ఉన్నాయో అవన్నీ పెంటతో సమానంగా ఎంచి వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే నేను వేగిరంపబడి పరిగెడుతున్నాను అంటాడు. కనుక దేవుని బిడ్డలుగా నేనైనా మీరైనా మనలో ఎవరమైనా ఐగుప్తు అనుభవాలను విడిచిపెట్టాలి. ఐగుప్తు యొక్క ఆచారాలు విడిచిపెట్టాలి. గడిచిన నిన్నటి దినాన్ని విన్నాం కదా, పెళ్ళేమో పాస్టర్ గారు చేస్తారు, శుభలకేమో పసుపు రాస్తారు. ఆచారాలు కాదు. కార్డుకి రాస్తే ఏముందండి? పూర్వీకులు దాన్ని ఎందుకు వాడారంటే దాంట్లో యాంటీబయాటిక్ గుమ్మాలకు వాడారు, ఏ విధమైన క్రిమి రాకుండా. నువ్వు కార్డుకి రాస్తున్నావంటే అది శుభమని తలంచి కదా. అది శుభం ఎలా అవుతుంది? దేవుడున్న కార్యం ప్రతిదీ శుభమే. కనుక వివాహ వ్యవస్థ అయినా మరొకటైనా ప్రభు ఉండాల. అది మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుతుంది. ఫరో అంటాడు, మీరు ఈ దేశంలోనే బలి అర్పించాలి. ఏ దేశంలో బలి అర్పిస్తే దేవునికి ప్రీతికరం అవుతుందో భక్త మోషేకి తెలుసు. కనుకనే అరణ్యంలోకి వెళ్ళారు. మనం కూడా అరణ్యం వంటి అనుభవంలో, అంటే ఇంకా ఏ ఆధారం లేదు, దేవునిపై సంపూర్ణంగా ఆనుకుని మనం బలి అర్పణ జీవితమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే ఇజ్రాయేల్ పక్షాన అద్భుతం చేసినట్లుగా మన పక్షాన దేవుడు అద్భుతం చేస్తారు. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం అందరికీ తోడయుండును గాక. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.